హాయ్ అండి అందరికీ. దూరదేశాల్లో అంటే అదర్ కంట్రీస్లో చేపలను ఎలా చేస్తారు, బండకేసి తోముతారా ఏంటి అని చెప్పేసి అనుకుంటారు కదా. పెద్ద చేప అయినా చిన్న చేప అయినా ఎలా చేస్తారో చూపిస్తాను, చూసేయండి. చేపలు చేయడానికి తోముకోవడానికి ఇక్కడ రాయిలేమీ ఉండవండి. ఒకవేళ కొంతమందికి ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ చాలా మందికి అయితే ఉండవు. ఇలాంటి చాకులు అయితే ఉంటాయండి, కొక్కులు ఉన్న చాకు. ఆ కొక్కులు ఉన్న చాకుతో మనం అలా గీస్తూ ఉంటే మొత్తం మురుకు పొలుసు అంతా వచ్చేస్తుంది. చాలా మంది ఎలా అంటే దానికి ఉన్న సింకులు అవన్నీ కొయ్యకుండా తీసుకొస్తారు. కొంతమంది అయితే మొత్తం కొయ్యించేసి తీసుకొస్తారు అనమాట. జస్ట్ మనం పైన అలా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మాకైతే మేడం అంతా చేయించేసి తీసుకొస్తారు, కానీ నాకే, ఎందుకంటే మేము కూడా అవి తింటాం కాబట్టి ఇంకొంచెం నీట్గా ఉంటాయని చెప్పి అలా తోముతూ ఉంటానన్నమాట. కొంచెం నీట్గా వచ్చి ఆల్రెడీ తోమిన చేపని చూపిస్తానండి. ఈ రెండింటి మధ్యన తేడా మీకు కనిపిస్తుంది. అంటే బండకేసి తోమితే ఎలా ఉంటుంది, చాకుతో తోమితే ఎలా ఉంటుందని చెప్పేసి. చాకుతో తోమిన కూడా తెల్లగా వస్తుంది అనమాట. చాలామంది అనుకుంటారు నీసుగా తినేస్తారంట కదా, వదలదంట కదా, చేపలంగా తినేస్తారంట కదా అని. ఈ చేప ఉంది కదా, చీల్చి మధ్యలో ఉప్పు కారాలు పెడతారనమాట. సో బాగుంటాయండి.